ఎవరైనా డెవాప్స్‌లో కెరీర్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకొచ్చే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ డెవాప్స్ ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలి? లేదంటే వేరే డెవాప్స్ ఏదైనా ఉందా? ఇన్ కేస్ మీకు ఇలాంటి డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం. హే గైస్, వెల్కమ్ టు తెలుగు టెకీస్. ఈ వీడియోలో మనము డెవాప్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ డెవాప్స్ ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ ఏ డెవాప్స్ నేర్చుకుంటే మార్కెట్లో మనం లాంగ్ రన్‌లో సస్టైన్ అవ్వచ్చు అన్నది చూద్దాము. ఇది తెలియాలి అంటే మనము ఫస్ట్ డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ గురించి తెలుసుకోవాలి. డెవాప్స్ ఇంజనీర్ మేజర్గా 2 ఏరియాస్లో వర్క్ చేస్తాడు. ఒకటి వచ్చేసి సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. ఇంకొకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో యాక్టివిటీస్ చూసినట్లయితే డెవలపర్ కోడ్ ఒకసారి డెవాప్స్ ఇంజనీర్కి ఇచ్చిన తర్వాత దాన్ని మనము సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ని మనం కంపైలర్ బిల్డ్ చేస్తాము. బిల్డ్ అయిన తర్వాత ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతాయి. ఆ ఆర్టిఫాక్ట్స్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆర్టిఫాక్ట్స్ని తీసుకెళ్ళి డిప్లాయ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని చూసినట్లయితే డెవలపర్ ఫస్ట్ కోడ్ని వచ్చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో కమిట్ చేసిన దగ్గర డెవాప్స్ ఇంజనీర్ యాక్టివిటీస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ కోడ్ని తీసుకెళ్ళి బిల్డ్ చేస్తాము. బిల్డ్ అయిన తర్వాత మనము ఆర్టిఫాక్ట్స్ మేనేజ్మెంట్లో స్టోర్ చేస్తాము. ఎందుకంటే బిల్డ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనకి ఎక్కువ బిల్డ్స్ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనము దీన్ని ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ టూల్ యూజ్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఇంటిగ్రేషన్ ఎందుకు అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడానికి ఒక టూల్ అవసరము. ఈ డిప్లాయ్మెంట్ కోసం మనకు టార్గెట్ ఎన్వైర్న్మెంట్స్ కావాల్సి ఉంటుంది. అంటే డెవలప్మెంట్ కానీ క్యూఏ ప్రీ ప్రాడ్ అలా. సో ఇవన్నీ సర్వర్స్ కదా, వీటిని మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం జస్ట్ డిప్లాయ్మెంట్సే చేస్తామా ఇంకా ఏమి చేయమా అంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనము చాలా యాక్టివిటీస్ చేస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో. వాటిల్లో ప్రొవిజనింగ్ ఒకటి. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ కంటైనరైజేషన్ లేదంటే మైక్రో సర్వీసెస్ కాబట్టి కంటైనరైజేషన్ అండ్ కంటైనర్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ స్కిల్. అండ్ మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆన్ ప్రిమిసిస్లో సెటప్ చేయొచ్చు లేదంటే క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో సెటప్ చేయొచ్చు. నవేడేస్ ఎక్కువ ఆర్గనైజేషన్స్ వచ్చేసి క్లౌడ్ వాడుతున్నాయి కాబట్టి క్లౌడ్ కూడా డెవాప్స్ ఇంజనీర్కి మ్యాండేటరీ స్కిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ మనము ప్రాపర్గా మేనేజ్ చేసేదానికి వీటిని మానిటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మానిటరింగ్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో యాక్టివిటీ. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనము ఈ యాక్టివిటీస్ ఆర్ ఈ రోల్స్ అన్ని పర్ఫామ్ చేస్తాము. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఈజీగా పర్ఫామ్ చేయడానికి మనము డెవాప్స్ టూల్స్ వాడతాము. ఈ డెవాప్స్ టూల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్, ఇంకొకటి వచ్చేసి క్లౌడ్ నేటివ్ డెవాప్స్ టూల్స్. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ గురించి తెలుసుకుందాము. ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ అంటే ఇవి ఓపెన్ సోర్స్ అయి ఉండొచ్చు లేదంటే పెయిడ్ వర్షన్ అయి ఉండొచ్చు. బట్ ఇవి వచ్చేసి లూజ్లీ ఇంటిగ్రేటెడ్ అంటే ఒక టూల్ వచ్చేసి ఇంకో టూల్ మీద డిపెండెన్సీ ఉండదు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో ఓపెన్ సోర్స్ డెవాప్స్ టూల్స్ చూసినట్లయితే ఐ మీన్ టు సే ఓపెన్ ప్లాట్ఫామ్ గిట్ హబ్ ఉంటుంది, గిట్ ల్యాబ్ ఉంటుంది, బిట్ బకెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గిట్ హబ్ తీసుకుందాము. నెక్స్ట్ ఇన్ కేస్ కోడ్ కనుక జావా అయితే మ్యావెన్ ఉంటుంది. కోడ్ కనుక .NET ఆర్ C# కనుక అయితే ఎంఎస్ బిల్డ్ ఉంటుంది. నోడ్ జేఎస్ కనుక అయితే ఎన్పిఎం ఉంటుంది. ఇలా బిల్డ్ టూల్ అనేది కైండ్ ఆఫ్ సోర్స్ కోడ్ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బిల్డ్ అయిన ఆర్టిఫాక్ట్స్ని మనం ఆర్టిఫాక్ట్ మేనేజ్మెంట్లో స్టోర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి JFrog ఆర్టిఫాక్ట్ అనేది వైడ్లీ యూజ్డ్ ఆర్టిఫాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఈ టూల్స్ యొక్క కమ్యూనికేషన్ చూసుకోవడానికి అండ్ మనకు వచ్చిన ఆర్టిఫాక్ట్ని డిప్లాయ్ చేసేదానికి మనకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అవసరం. అది వచ్చేసి జెంకిన్స్ వాడతారు మెజారిటీ కేసెస్. జెంకిన్స్ కాకుండా టీమ్ సిటీ, బ్యాంబూ అని కూడా ఉన్నాయి. బట్ జెంకిన్స్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ CI టూల్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ యాక్టివిటీస్ కాబట్టి ఈచ్ యాక్టివిటీకి డిఫరెంట్ టూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజనింగ్ వచ్చేసి టెరాఫామ్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్తో వర్క్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ టూల్. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ వచ్చేసి ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ వాడుతుంటే మెజారిటీగా మనము AWS చూడొచ్చు. నెక్స్ట్ కంటైనరైజేషన్ కోసం డాకర్ వాడతాము, కంటైనర్ మేనేజ్మెంట్ కోసం కుబర్నెటిస్ వాడతాము, మానిటరింగ్ కోసం ప్రొమీథియస్ అండ్ గ్రాఫానా వాడతాము. సో ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్లో మేజర్గా ఇవి వాడతాము. ఇవి కాకుండా వేరే వాడతామంటే వాడతాము, ఇట్స్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద కామన్లీ యూజ్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అంటే
మేజర్గా కావాల్సిన టూల్స్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇదే పైప్ లైన్ని మనము అజ్యూర్ డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్లో కూడా చూడొచ్చు. బట్ బిఫోర్ దట్ ఒక క్విక్ అనౌన్స్మెంట్, మేము వచ్చేసి డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఐ మీన్ టు సే ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ ట్రైనింగ్ అండ్ అజ్యూర్ డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే యూ కెన్ రీచ్ అవుట్ ఓవర్ హియర్. ఓకే, నెక్స్ట్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు వచ్చేసి ఇదే సెటప్ని మనం ఏడబ్ల్యూఎస్లో బిల్డ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. ఈ కేసులో వచ్చేసి మనకు గిట్ హబ్ బదులు కోడ్ కమిట్ అనే క్లౌడ్ నేటివ్ టూల్ ఉంది. అలాగే బిల్డ్ కోసం కోడ్ బిల్డ్ ఉంది. అలాగే ఆర్టిఫాక్ట్ని స్టోర్ చేసేదానికి కోడ్ ఆర్టిఫాక్ట్ ఉంది. నెక్స్ట్ జెంకిన్స్ బదులు మనకు కోడ్ పైప్ లైన్ ఉంది. అండ్ టెరాఫామ్ బదులు క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. బట్ క్లౌడ్ ఫార్మేషన్ బదులు ఇప్పుడు ఎక్కువ టెరాఫామ్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎనీవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి రిమైనింగ్ టూల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ పైప్ లైన్ని సెటప్ చేయాలంటే ఈ టూల్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి మనకు మెజారిటీ ఆఫ్ ద టూల్స్ ఎక్కడ చేంజ్ అవుతాయి అంటే సిఐసిడిలో. రిమైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో మోస్ట్ ఆఫ్ ద టూల్స్ సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ సేమ్ థింగ్ అజ్యూర్ డెవాప్స్లో సెటప్ చేయాలి అని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి అజ్యూర్ రిపోస్ ఉంది గిట్ హబ్ బదులు, మావెన్ బదులు అండ్ జెంకిన్స్ బదులు మనము అజ్యూర్ పైప్ లైన్స్ వాడచ్చు. ఆర్టిఫాక్టరీ బదులు అజ్యూర్ ఆర్టిఫాక్ట్స్ వాడచ్చు. టెరాఫామ్ బదులు అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ వాడచ్చు. ఎనీవే ఇది అజ్యూర్ డెవాప్స్ కాబట్టి అజ్యూర్ క్లౌడ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డిప్లాయ్మెంట్ అంతా అజ్యూర్ క్లౌడ్లో ఉంటుంది. ఇన్ కేస్ అజ్యూర్ కనుక అయితే మనకు టూల్ సెట్ వచ్చేసి సిఐసిడిలో ఈ టూల్స్ ఉంటాయి. ఐ మీన్ టు సే అజ్యూర్ రిపోస్, పైప్ లైన్స్, ఆర్టిఫాక్ట్స్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనము టెరాఫామ్ వాడచ్చు, లేదంటే అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ వాడచ్చు. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీకు డెవాప్స్ గురించి ఐడియా లేదు, ఏ డెవాప్స్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఐ వుడ్ ప్రిఫర్ టు సే దట్ గో విత్ ద ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్. ఎందుకు ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ అంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్ ఆపర్చునిటీస్. వీఆర్ నాట్ కాంపిటీటింగ్ విత్ ద లిమిటెడ్ ఓపెనింగ్స్. మనము క్లౌడ్ నేటివ్కి వెళ్ళినట్లయితే మనకు లిమిటెడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ డెవాప్స్ టూల్స్ వాడే ప్రాజెక్టులలో మాత్రమే మనకు వేకెన్సీస్ దొరుకుతాయి. బట్ ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ కనుక నేర్చుకున్నట్లయితే మనకు ఈవెన్ క్లౌడ్ నేటివ్లో కూడా తీసుకునేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఆర్ ఓపెన్ మార్కెట్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈజీ టు అడాప్ట్ అదర్ క్లౌడ్ డెవాప్స్. ఎందుకు అంటే మనం ఓపెన్ ప్లాట్ఫామ్ చూసినట్లయితే సమ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇన్ ద క్లౌడ్ నేటివ్ డెవాప్స్ టూల్స్. కాబట్టి ఇది నేర్చుకుంటే సమ్ ఆఫ్ ద టూల్స్ మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్లౌడ్లో యూజ్ చేసే టూల్స్ వచ్చేసి మేనేజ్డ్ టూల్స్ కాబట్టి సో మనకి ఈ టూల్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిసినట్లయితే అవి నేర్చుకోవడం చాలా ఈజీ. కానీ వైస్ వర్షా వచ్చేసి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమ్యూనిటీ. ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్ వచ్చేసి ఎక్కువ మంది వాడతారు కాబట్టి కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. దెన్ ఎప్పుడు మనం క్లౌడ్ నేటివ్ డెవాప్స్ టూల్స్ నేర్చుకోవాలి అంటే, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఆ క్లౌడ్లో వర్క్ చేస్తూ మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఓకే, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అదర్వైజ్ ఐ వుడ్ సజెస్ట్ టు గో విత్ ద ఓపెన్ ప్లాట్ఫామ్ డెవాప్స్ టూల్స్. ఓకే, ఇది నా ఒపీనియన్. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ డెవాప్స్లో వర్క్ చేస్తూ ఉన్నా, లేదంటే మీకు వేరే థాట్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. I will try to reply whenever I have time. Thank you and see you in the next video.